ఇక దేశంలో దొంగ ఓట్ల రాజ్యంలో నరేంద్ర మోదీ పాలన నడుస్తుందన్నారు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. లక్షలాది దొంగ ఓట్లను బీజేపీ నేతలు చేర్చి ఆ దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కర్నూలు నగరంలో 24వ సిపిఐ మహాసభల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దొంగ ఓట్లతో బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 65 లక్షల ఓట్లను తొలగించి దొంగ ఓట్లను చేర్చారని నరేంద్ర మోదీ, అమిత్ షా పాలనపై దొంగ ఓట్ల రాజ్యం నడుస్తుందని విమర్శించారు. 65 లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ, అమిత్ షా పరిపాలన, బీజేపీ ఎన్డీఏ పరిపాలనలో పక్కాగా దొంగ ఓట్ల రాజ్యం నడుస్తూ ఉంది. వాళ్ళ దేశవ్యాప్తంగా మేధావులందరూ కూడా దీనిపైన చర్చిస్తూ ఉన్నారు. సిగ్గు లేకుండా, ఏమాత్రం సిగ్గు లేకుండా ఎన్నికల కమిషన్ దాన్ని సమర్థించుకుంటా ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చేతగాక ఈ చేతగాని దద్దమ్మలు రాహుల్ గాంధీకే నమ్మకం లేదు కాబట్టి ఆయన మాకు వ్రాతపూర్వకంగా అఫిడవిట్ ఫైల్ చేయలేదని చెప్తా ఉన్నారంటే మీకేమన్నా సిగ్గు శరం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. గతంలో టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఎన్నికల కమిషనర్గా ఉన్న సందర్భంలో ఆనాడు ఎక్కడైనా ఫ్రాడ్ చేయాలంటే భయపడే వాళ్ళు, క్యాండిడేట్స్ కూడా భయపడ్డారు. కానీ ఇవాళ ప్రత్యక్షంగా ఇవాళ లక్షల ఓట్లని కూడా మీరు దొంగ ఓటు చేర్పించారు. అదేవిధంగా ఓట్లు అర్హులైన వారిని తొలగిస్తూ ఉన్నారు. అధికార పార్టీకి దాసోహులంటూ మీరు పనిచేస్తున్నారని చెప్పి దేశమంతా అన్ని రాజకీయ పార్టీలు కూడా గగ్గోలే చెప్తా ఉంటే దానిపైన చర్యలు చేపట్టడం మాని నిస్సిగ్గుగా ఎన్నికల కమిషన్ దాన్ని సమర్థించుకుంటా ఉంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా పోరాటానికి సమాయత్తమవుతా ఉన్నాం. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినది. ఇవాళ ఓటు హక్కును మనం ఇవాళ పోగొట్టుకుంటే ఖచ్చితంగా తీవ్రంగా నష్టపోతాము. కాబట్టి ఈ పోరాటంలో మొత్తం ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ఇవాళ ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది అక్కడ ఢిల్లీలో కూడా పార్లమెంట్ నుండి ఎన్నికల కమిషన్ వరకు కూడా 11వ తేదీ నాడు ర్యాలీ పెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకుపోతాం.